నమ్ముకున్న జనసేవకుడెవరే, ప్రజానాయకుడెవరే. ఇది ధర్మగండ కాదు, అది జనాన్ని చూస్తున్న భయమే. ఇప్పుడు అత్తాడు ఎప్పుడు అటు 100 మంది ఇటు 100 మంది బందోబస్తు పులేస్తారు. నేను ఎన్నికల ఎమ్మెల్యే ఉన్నానే, 4-5 సార్లు గెలిచిన మీ పుణ్యం. ఎన్ని పోలీసులు ఎంటర్ పెట్టుకుని వచ్చినా నేను ఒక్కని చెప్పుకున్నా, మీరందరూ దయచేసి సత్యం చెప్పుకున్నా. నేను 5-6 సార్లు గెలిచిన కానీ ఎన్నడన్నా పోలీసులను ఎంట పెట్టుకొని వచ్చినా నేను. ఇప్పుడు ఎమ్మెల్యే ఏదైతుందో పోలీసులు ఎంట లేక వస్తాడమ్మా. ఇదే మీకు ఇంత భయం ఎందుకే? నువ్వు సత్యవంతుడు ఎందుకు ఇంత భయం అని చెప్పంటున్నాను. ఆడవాళ్ళకి ఏదైతుందో 9 రకాల నిత్యావసర వస్తువులు మన కాలంలో బియ్యంతో పాటుగా చక్కెర, పప్పు, ఉప్పు, కిరోసిన్, గోధుమ పిండి. మరి ఏం రాజ్యం తల్లి ఇంటికి తెలంగాణ? ఒక్క నెల రోజులు ఆగు తల్లి, ఒక్క నెల ఆగు తల్లి అంటున్నా. పెన్షన్ 4000 కాదు, మళ్ళీ నీ 9 రకాల నిత్యావసర వస్తువులు ఎప్పుడు తెలుస్తా అని చెప్పంటున్నా. నేను సన్న బియ్యం ఇస్తా అని చెప్పంటున్నా. నేను నీ బియ్యం పంపుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ ఏమైతుందో డీలర్ ఇవాళ బియ్యం పంచితే తెల్లారి వాడంతా ఆటోడు బియ్యం 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 అని కూడా డబ్బా కొట్టుకుంటూ వస్తాడు. తెల్లారి వస్తాడు ఆటో బియ్యం 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 అని చెప్పాలి. అరే నీ గిత్త పాపం అనే ఇంకా సిరినమ్ముడి మన కాలంలో 150 ఉండే. ఇవాళ ఎంత అయిందో 1250 అని చెప్పంటున్నాను. ఏంద్రా అని చెప్పంటే అవి వాడు పువ్వు గుర్తోడు పెంచిండు. మరి పువ్వు గుర్తోడు పెంచా నువ్వేం చెప్తున్నావు? అయ్యో పువ్వు గుర్తోడు పెంచిన మాట సత్యం. పువ్వు గుర్తోడు పెంచితే నువ్వు పెరిగిన దాన్ని తగ్గించంటే నీ మీద పరువు బాధ్యత ఉందా లేదా? ఇప్పుడు ఏమైంది? వాడు వీడితో దొంగలు అలా బలా ఏదైతుందో మన మీద నెలకి 800 రూపాయలు భారం మోపుతుంది. నిజమా అబద్ధమే? వీళ్ళ పెట్రోల్ డీజిల్ ధర దేశంలో ఏ రాష్ట్రం లేనంతకంటే మన రాష్ట్రం లెక్కుందా? దీని బరువు బాధ్యత ఎవరే? ఆడ పువ్వు గుర్తుంది ఎంత ఉందో ఇక్కడ కారు గుర్తుంది అంతే ఉంది. ఆడ పువ్వు గుర్తుంది ఎంత ఉందో కారు గుర్తుంది అంతే ఉంది. ఆడ మోడీది ఎంత ఉంది, ఇక్కడ కేడీది అంతే ఉంది. నిజమా అబద్ధమే? ఆడ మోడీని దించాలి, ఇక్కడ కేడీని దించాలి. ముందుగా కేడీని దించుదా, తర్వాత మోడీ దించుతామని చెప్పండి. నేను సిలిండర్ 500 చిత్తనే. ఒక నేను ఆగుండి, ఒక్క నేను ఆగు తల్లి, నీకు 500 రూపాయలు సిలిండర్ పడి ఇంటికి దించుతా అని చెప్పండి. ఇవాళ మాట్లాడుతున్నట్టు టీఆర్ఎస్ వాళ్ళు మరి నేను మేలకు వస్తారు. ఇక రేపు పొద్దున రేపు వస్తారు కానీ ఇంటుంటే ఎక్కడో కడగాని ఆడు జీవన 5 రోజులకి ఇస్తాడా? మరి నన్ను ఇత్తపోవటం మరి సో ఇన్ని రోజులు ఎక్కడ పోయిందే? అరే ఇన్ని రోజులు నువ్వే రాజ్యం చెప్తున్నావు కదా. అదే 10 ఏళ్ళు నువ్వే రాజ్యం చెప్తున్నావు కదా. సిలిండర్ పుట్టి ఇలా పెరగలేదు కదా. పెరిగినప్పటికీ ఏదైతుందో నిజంగా మా ఆడబిడ్డల భారం పడుతుంది. ఆ భారాన్ని కొంచెం తగ్గిస్తా, నేను దాన్ని తక్కువ ధరకి ఇస్తా అని చెప్పని బాధ్యత లేదా నీకు? ఇవాళ జీవన్ రెడ్డి 500కి ఇస్తా అంటే నేను నన్నుడికి ఇస్తాను. బాగుందో చూడంటూ నేను ఇక రైతులకు రుణమాఫీ చేసినాడే. అలా కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేస్తామని చెప్పంటే ఏక మొత్తంగా అని చెప్పంటారు. ఏక మొత్తంగా సకాలంలో చెల్లించి రైతుకు 5 ఏళ్ళు ప్రోత్సాహం ఇచ్చిందని చెప్పంటున్నా. ఇలా 5 ఏళ్ళు కడుతుందా రైతుల రుణమాఫీ? అయితే పూర్తిగా నాకైతే కాలేదు. ఉన్నవాడు నేను రైతులే కదా. నేను అడుగుతున్నా మా సంజయ్ బాబును, జీవన్ రెడ్డి రైతు అదేంటి రుణమాఫీ అయిందా అంతా రేపు చూపెట్టరా అని చెప్తారు కదా. కాంగ్రెస్ కూడా ఇస్తున్నా, కాంగ్రెస్ కూడా ఇస్తున్నా చెప్పని. జీవన్ రెడ్డి రుణమాఫీ అయితే రేపు చూపెట్టు. ఇది ఆయన రాజ్యం. కాంగ్రెస్ పార్టీ మాట అంటే మాటే. 2 లక్షల రుణమాఫీ ఏక మొత్తంగా నీకు ఉగాది రూపాయలు చేపిస్తా, ఉగాది రూపాయలు చేపిస్తా అని చెప్పంటున్నాను.
మా ఆడబిడ్డల తల్లి పెళ్లి ఖర్చు పెరిగింది. నేను కూడా మనం 2 లక్షలు ఇచ్చినవే, కానీ ఒకటే ఇయ్యాలి. లేని మాట ఎందుకు? తాప కొద్దిగా ఇచ్చినవే. దూరం తెలియదు కాబట్టి ఏం చేసిండు, మనం 2 లక్షలు మాయం చేసిండు, 1,00,000 ఒకటికే ఇస్తుండే. అదే కళ్యాణ లక్ష్మి, మంచి మాట, నేను కాదన్నా. నేనేమంటున్నా, ఇచ్చే 1,00,000 ఏమైతుంది? అయ్యవ పెళ్లి ఖర్చు కింది పోతుంది. పాపం బాజా భజంత్రి పెళ్లి ఖర్చు, తిండి ఖర్చు అన్ని పోతున్నాయి. మనం పెళ్లి పిల్ల సంగతి ఏంటంటే దాన్ని మెడ మెరవాలంటే నగనట్లు ఉండద్దమ్మా. ఆ పెళ్లి పిల్ల ఏమైనా పెడుతుండ్రా? నేను చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఆ 1,00,000 రూపాయలు కాదు తల్లి, 1,00,000కి తోడు అదనంగా తులం బంగారం పెడతాము. ఈరోజు నేను తాటిపల్లి గ్రామం రావటం జరిగింది. అంటే వాస్తవంగా తాటిపల్లి గ్రామంతో నాకు ఉన్నటువంటి అనుబంధం మీకు తెలియంది కాదు. రాజకీయాలకు అతీతంగా యావత్ గ్రామ రైతాంగం అంతా ఏదైతుందో నన్ను ఆనాటి నుండి ఈనాటి వరకు ఆదరిస్తూ అభిమానించడంతోనే నేను ఈ స్థాయికి ఎదిగానని చెప్పి చెప్పక తప్పదని చెప్పంటుండే. మరొకసారి ఈ శాసనసభ ఎన్నికల్లో తాటిపల్లి గ్రామం అంటే ఇది రైతాంగానికి పెట్టింది పేరు అని చెప్పంటుండే. ఇప్పుడే మిత్రుడు మళ్ళీ బాగా చాలా చక్కగా చెప్పాడే. ఇప్పుడు కాకతీయ కాలం మన ఊరికి వెళ్ళిపోయింది, కానీ మన ఊరు ఏదైతున్నదో ఎడో పక్క ఉండుతోని మన కాలనీలు ప్రవహించే అవకాశం లేకుండా పోయింది. మన భూములన్నీ కుడి పక్క ఉన్నాయి, మన భూములు కుడి పక్క ఉన్నాయి. అందరు రైతాంగం ఏదైతుందో కాలువ ఓడుతోని భూగర్భ జల మట్టం అంతా ఇంకిపోయింది, లోపడిపోయింది. అందరు ఏదైతుందో రైతాంగం అందరు కాలువలకి సంబరపడితే మా తాటిపల్లి గ్రామస్తులైతే ఇది ఏంద్ర మాకు గోస, ఇలా బావిలో ఉన్న నీళ్ళని కాలు ఇంకేయమంటే అని చెప్పని బాధపడ్డాను. ఆ కాలంలో 83లోనే మొట్టమొదటిసారి ఎమ్మెల్యే గెలిచింది. ఎన్నులతోనే ఇక్కడ గ్రామంలో ఉన్న సమస్య తీవ్రత నిగ్రహించిన చెప్పి అంటున్నాం. రైతాంగానికి ఏ విధంగానైనా ఈ సాగునీటి సమస్య పరిష్కరించాలి. ఈ సాగునీటి సమస్య పరిష్కారం ఒకే ఒకటి, కాలువకు మోటార్లు పెట్టుకుంటేనే కానీ మాకు ఏదైతుందో సాగునీటి సౌకర్యం లభ్యం కాదు అనే భావనతోని రైతాంగం అంతా కూడా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు అధికార యంత్రాంగం అంతా కూడా అభ్యర్థులు చెప్పినగా చెప్పంటూ నేను స్వయంగా కార్యాలయానికి కూర్చున్న నేను ఏ పరిస్థితుల్లో కూడా మీరు కాలువతో నీరు ఎట్లయితే ఇస్తారో మా ఊళ్ళకి వెళ్ళి కాలువ వేయింది. మా ఊరికి వెళ్ళి కాలువ వేయినప్పుడు ఆ కాలువలో ప్రవహించే నీటిపై హక్కు ఏదైతుందో మాకు కూడా ఉంటుంది అనే భావనతో ఏదైతుందో కాలువ మోటార్లు పెట్టి ఇవాళ యావత్ తాటిపల్లి గ్రామాన్ని సస్యశ్యామలం చేసి మా రైతాంగానికి అండగా నిలిచే ఒక మాట వాస్తవం అవునా కాదు దయచేసి గ్రహించాలని చెప్పండి. ఎవరే కానీ రైతు అంటే ఒక కులం కాదే, వ్యవసాయంపై ఆధారపడే ప్రతి వాడు రైతే అని చెప్పంటున్నా. రైతుకి ఎట్టేది సాగునీరు కావాలో కరెంటు కావాలని చెప్పంటున్నా. ఆ కరెంటు కష్టాలు తీరాలంటే మనకు ఉచిత విద్యుత్ కావాలనే ఒక భావనతోని 2004 ఎన్నికల్లో మీకు గుర్తు చేసుకోండి ఒకసారి దయచేసి. సరిగ్గా 20 సంవత్సరాల క్రితం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతోనే అలాంటి దేశంలో ఎక్కడ లేదు, కేవలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలనే భావనతోని వారు ముఖ్యమంత్రిగా మొట్టమొదటి సంతకం ఏదైతుందో ఉచిత విద్యుత్పై చేసిన ఒక మాట వాస్తవం కాదా అని ఇప్పుడు అడుగుతున్నాను చెప్పండి. ఆ ఉచిత విద్యుత్తు ఆనాడు ఆరంభింపజేస్తే ఆనాడికి ఈనాడు దాకా రైతాంగానికి ఒక వరం అయిపోయిందని చెప్పండి. ఆడ ఉన్న పరిస్థితులలో రైతాంగానికి 9 గంటల కరెంట్ ఇచ్చి రైతు పంటకు సరిపడేటువంటి యొక్క నీటి లభ్యత కల్పించడం జరిగిందని చెప్పంటున్నా. వీళ్ళ టీఆర్ఎస్ వాళ్ళు ఏదైతుందో వాళ్ళు గొప్పలు చెప్పినా ప్రయత్నం చేస్తున్నా. మీకు కరెంటు కావాలన్నా కాంగ్రెస్ కావాలన్నా అబ్బా కొడుక ఏం సత్యవంతున్నా మీరు. కరెంటు ఇల్లు ముట్టించడం మాట్లాడుతున్నాయని చెప్పంటూ నేను కరెంటు ముట్టించింది కాంగ్రెస్ పార్టీ, ఆ ఉచిత కరెంటు ముట్టించింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటూ నేను. వీళ్ళ రేవంత్ రెడ్డి గారు ఒక సందర్భం ఏమన్నాడు, 1 ఎకరం పొలం మారడానికి 3 గంటల కరెంటు సరిపోతుందని చెప్పాను. మీరే చెప్పండి, 1 ఎకరం పొలం మారడానికి 3 గంటల కరెంట్ అన్నాడు. వాడు ఏం చేసిండు, ఆ 1 ఎకరం పొలం అన్నది మార్పింగ్ చేసి తీసేసి 3 గంటల కరెంట్ అంటాడా. దయచేసి